కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈ వాక్యము నేను ఒకప్పుడు భయంకరమైన శ్రమల్లో ఉన్నప్పుడు కలలో వచ్చిందనమాట నాకు ఈ వాక్యము. నేను తర్వాత ఈ వాక్యాన్ని మరి ఒక దాని మీద రాసి పెట్టుకున్నాను. ఈ వాక్యము ద్వారా దేవుడు నన్ను ఎంతో ఆదరించాడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అంటున్నాడు భక్తుడు. ఎప్పుడు బ్రతికించిద్ది? చనిపోయే స్థితిలో ఉన్న మనిషిని మరి డాక్టర్లు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, మరి డాక్టర్లు వైద్యం చేసినప్పుడు ఆ మనిషి బ్రతుకుతాడనమాట. అట్లాగే దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుని వాక్యము మనల్ని బ్రతికించిద్ది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటున్నాడు భక్తుడు. అంటే నీవు వాక్యం పట్ల ఒక దాహం కలిగి ఉండాలి. దేవుని వాక్యం పట్ల ఒక తృష్ణ కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి నువ్వు. అప్పుడు దేవుని వాక్యము నీ అంతరంగంలో ఉన్నప్పుడు ఆ వాక్యం నిన్ను బ్రతికించిద్ది అనమాట. ఆ వాక్యము నీకు నెమ్మదినిచ్చిద్ది. మరి మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అంటున్నాడు దేవుడు. ఆ అరణ్యములో అంటే మరి ఈ భూమి మీద మనం యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. ఈ అరణ్యములో ఎండ అనగా శ్రమకి గుర్తుగా ఉన్నదనమాట. శ్రమల్లో దేవుని వాక్యము మనల్ని ఆదరించిద్ది, బ్రతికించిద్ది, మరి నెమ్మదినిచ్చిద్ది అనమాట. దేవుని వాక్యము మనలో నిలవనంత కాలము కూడా మరి నీళ్లు నిలవని తొట్లలాగా ఉంటామన్నమాట మనం. అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాల్సిన అవసరత మనకే ఉన్నది. దేవుడు ఎవరిని బలవంతం చేయడండి, ఎవరిని కూడా బలవంతం చేయడు. దేవుని వాక్యాన్ని నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు భద్రం చేసుకోవాలి, దాచుకోవాలన్నమాట. దాచుకొని ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటా ఉన్నప్పుడు ఆ వాక్యము నీకు నెమ్మదిని కలగజేసిద్ది, నీ ప్రాణములో త్రాణ పుట్టించిద్ది అని ఉంటుంది. మరి దేవుని వాక్యము ప్రాణములో త్రాణ పుట్టించిద్ది అనమాట. అంటే దేవుని వాక్యము ఆత్మయ్య ఉన్నది, దేవుని వాక్యము వెలుగై ఉన్నది, దేవుని వాక్యము శక్తి కలిగింది. అది ఒక ఖడ్గము లాంటిదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యమును నువ్వు నీ హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు ఆ వాక్యము నిన్ను బ్రతికించిద్ది అనమాట. ఆ వాక్యము నిన్ను నడిపించిద్ది. మరి అలా మర్చిపోకూడదండి. ఒక్క మాట అయినా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యము మనల్ని బ్రతికించిద్ది, నెమ్మదినిచ్చిద్ది, నడిపించిద్ది అనమాట. దేవుని వాక్యము చేత నడిపించబడేవారు ఎన్నడూ తొట్టిల్లరండి, పడిపోరు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అంటున్నాడు భక్తుడు. మన ఆంతర్యములో దేవుని వాక్యము ఉండాలి. దేవుని వాక్యము మన ఆంతర్యంలో ఉండాలన్నమాట. వాక్యము లేకపోతే మనం భక్తి జీవితంలో ముందుకి నడవలేము. వాక్యము చేత నడిపించబడిన వారు చాలా బలంగా ఉంటారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము కలిగి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోతారనమాట. పైకి ఎగరాలంటే వాక్యం ఉండాలి. మనము వాక్యము చేత నడిపించబడితే మనం ఎప్పుడు తూలి తొట్టిల్లుటకు ఇబ్బంది ఉండదన్నమాట. అయితే నేను భయంకరమైన శ్రమల్లో ఉన్నప్పుడు ఈ వాక్యము నాకు కలలో వచ్చింది. చాలా పరిస్థితుల నుంచి దేవుడు నన్ను దాటించుకుంటా వచ్చాడు. ఎందుకంటే నేను వాక్యం మీద ఆధారపడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడు వాక్య స్వరూపిగా నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యము నా ప్రాణంలో త్రాణ పుట్టించిందనమాట. వాక్యము నెమ్మదిని కలిగించిద్ది, వాక్యము నడిపించిద్ది అనమాట.
అందుకే భక్తుడు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. వాక్యపు వెలుగులో మనం నడవాలండి. వాక్యపు వెలుగులో నడుస్తూ ఉంటే మనము ఎక్కడ ఏదుందో గుర్తుపట్టగలుగుతాం అన్నమాట. ఈ లోకపు పోకడలతో పాటు మనము పరిగెత్తకూడదండి. దేవుని వాక్యము ఎలా చెబుతుంది, దేవుని వాక్యము ఏం మాట్లాడుతుంది, దేవుని వాక్యము నాతో మాట్లాడినప్పుడు నేను సరిచేసుకోవాల్సిన ఏమున్నాయి నాలో, మనల్ని మనం వాక్యం అనే అద్దములో సరిచూసుకోవాలి. చూసుకున్నప్పుడు మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనల్ని ఒకళ్ళు పరీక్షించరండి, నన్ను నేనే పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం అనే అద్దము ముందు కూర్చొని నాలో దేవునికి వాక్యానికి విరోధమైన ఏమున్నాయి అని నన్ను నేనే పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిన బాధ్యత, అవసరత నాకు ఉన్నది. ఎందుకంటే నేను యాత్రికురాలని, ప్రయాణస్తురాలని, ప్రయాణంలో ఉన్నాను గనక ఏదో ఒకరోజు ఈ ప్రయాణము ముగిసిపోద్ది. ముగిసిపోయే సమయానికి నేను దేవునితో మరి నా భక్తి జీవితాన్ని సరిచూసుకున్నప్పుడు, దేవునికి ఇష్టమైన జీవితం, హానోకు వల్లే దేవునితో నడవగలిగిన జీవితం నాలో ఉంటే నేను తప్పకుండా నా గమ్యస్థానానికి నేను చేరతానన్నమాట. దేవుని వాక్యము మన హృదయంలో లేకుండా మనం ఎంత భక్తిగా ఉన్నా ప్రయోజనము ఉండదు. అంటే చూడటానికి భక్తిగానే ఉంటాం, కానీ మనలో శక్తి ఉండదన్నమాట. దేవుని శక్తి మనలో పనిచేయాలంటే దేవుని వాక్యము మనలో నిలిచి ఉండాలి. దేవుని వాక్యము నిలిచి ఉంటే మనం ఫలిస్తాము, మన ఫలాలు కూడా నిలిచి ఉంటాయి. మీరు ఫలించి మీ ఫలాలు నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం ఫలించాలంటే మొట్టమొదటిగా మనలో ఉండవలసింది దేవుని వాక్యము. వాక్యము శక్తి కలిగింది కనుక ఆ వాక్యమే మనల్ని బ్రతికించిద్ది. మరి ఈరోజు ఈ దేవుని వాక్యము వలన మనం ఉజ్జీవింపబడి దేవుని వాక్యాన్ని మనలో మరి వాక్యము మన హృదయం అనే పలక మీద రాసుకుందామండి. ఈ చిన్న 2 మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.